కుంతిక స్థల ఏడుస్తూ ప్రార్థించిందో బ్రహ్మగారికి నా పట్ల కోపం వచ్చింది, నా పని పట్ల కోపం వచ్చి, ఈ రోజు నుంచి రావణ, నీవు ఏ స్త్రీనైనా సరే బలాత్కారం చేస్తావు, బలాత్కారం చేసినటువంటి నువ్వు నీ తల 100 ఒక్కలై 100 ఒక్కలై నీ ప్రాణాలు పోతాయని శపించారు. శతధామూర్ధ, నీ తల 100 ముక్కలై ప్రాణాలు పోతాయి అని బ్రహ్మగారు కోపంతో శపించారు. కొంతకాలం తర్వాత నేను కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మగారు నాకు ఈ విషయం చెప్పాడు. అప్పటిదాకా నాకు తెలియదు. ఆ క్షణం నుండి నేను ఏ స్త్రీని కూడా బలాత్కారం చేయలేదు అని ఈ కథ చెప్పాడు. బ్రహ్మగారి శాపం ఉండటం వల్ల ఇప్పుడు సీతమ్మ వచ్చి లంకలోకి సంవత్సరం అయింది. ఇప్పటి వరకు కూడా బలాత్కారం ఏమీ చేయలేదు. సామ దాన భేద దండోపాయాలన్నీ వాడుకున్నాను తప్ప ఆమె